అధ్యక్ష దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్తున్నా, స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి 5 లక్షల రూపాయలు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో, స్థలాలు లేని వాళ్ళకి స్థలం ఇవ్వండి, వాళ్ళతోనే నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టిద్దాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మంత్రులు కూడా చెప్తున్నా అధ్యక్ష, దారుణం పల్లెలల్లా పెన్షన్ 7 నెలలైంది 8 నెలలైంది అధ్యక్ష, ఒక్క పెన్షన్ ఇవ్వలేదు, మేము ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు అంటున్నారు అధ్యక్ష, మా స్కీమ్ల మీద కూడా ఒట్టు పెట్టుకుంటే బాగుండేదని. కాబట్టి దయచేసి సీనియర్ మంత్రులు ఒక్క నిమిషం అన్న, ప్లీజ్ ఒక్క నిమిషం నేనేం చెప్తాను అధ్యక్ష. నేను ఎవ్వరి మీద వ్యక్తిగతంగా విమర్శలకు అవసరం లేదు అధ్యక్ష. నేను ఏ గవర్నమెంట్ని విమర్శించను, ప్రతిపక్షం విమర్శించను. నాకు కావాల్సింది ప్రజల కన్నీళ్లు తుడిచే నాయకత్వం. నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. నిన్న కల్వకుర్తిలో అడుగు పెడితే 309 కోట్లు ఇచ్చాడు అధ్యక్ష. నేను కూడా అన్నా, ఒక్క నిమిషం అన్నా, ఒక్కసారి ఆర్మూర్లో అడుగు పెట్టన్నా, ఒకసారి నందిపేటలో అడుగు పెట్టు. 50 ఊర్లలో ఒక కాలేజీ లేదు అధ్యక్ష, ఒక డిగ్రీ కాలేజీ లేదు. నేను అన్ని 22 లెటర్లు రాశాను గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి 22 లెటర్లు. ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి గారు రాశాను, సీతక్కకి రాశాను. దయచేసి నేనేం అంటున్నా అధ్యక్ష, పేదలకు ఇల్లు అధ్యక్ష 10 సంవత్సరాల అధ్యక్ష 525 ఇల్లు అధ్యక్ష, అందులో 400 సెమీఫినిష్ అధ్యక్ష. 100 ఇల్లు కూడా కంప్లీట్ కాలేదు. అది నేను పుట్టిన ఊర్లో అంకాపురం గ్రామంలో నేను పుట్టిన అధ్యక్ష. నేను ఎలాగానే ఎమ్మెల్యే గెలవగానే అందరూ వచ్చారు. 10 సంవత్సరాల చెల్లి ఉన్నది, 10 సంవత్సరాల చెల్లి 88 ఇల్లు అధ్యక్ష. ఇన్ఛార్జ్ మంత్రి ఇబ్బంది పడు. నేను కూడా రిచ్ అన్నా, నేను ఊరికొక్కరు రిచ్ అనేంత అందరూ పేదవాళ్ళందరూ రిచ్ గారు. 80 సంవత్సరాల వృద్ధులు బస్ స్టాండ్లలో ఇల్లు లేకపోయాడు. నేను మొన్న ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి నిజామాబాద్ అడిగాను, సత్యం ముందు ఇల్లు ఇవ్వండి. రాజకీయాలు ఇటు తిట్టుకున్నాడు అటు తిట్టుకున్నాడు, లక్షల కోట్ల అప్పు తెచ్చుడు, 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుడు. ఎవరికి అధ్యక్ష ఇది? ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతున్నాడు. ఏమడుగుతున్నారు వాళ్ళు? పెన్షన్ అధ్యక్ష, 4 అంతస్తున్నోడు పెన్షన్ వస్తుంది, గుడిసెలు ఉన్నాడు పెన్షన్ రాదు. ఇదేం ప్రభుత్వం అధ్యక్ష? ఎక్కడొక్కసారి మార్చండి అధ్యక్ష. మీ ఆయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష, నాకు ఎటువంటి అన్ని లెటర్లు ఇచ్చాను. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కూడా నేను అమెరికా వెళ్ళే రోజు ప్రత్యక్షంగా కలిశాను ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు, రాకేష్ మీ దగ్గర ల్యాండ్ ఉంది అన్నాడు. రెడీ ఉంది బైసాబ్ అని చెప్పాను మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి. అమెరికాకి వెళ్ళి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళలేదు అధ్యక్ష, చక్కగా ఎయిర్పోర్ట్ పోయాను, సెక్రటరీ వెళ్ళాను అన్న. వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఓఎస్డీ గారు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ తీసుకొని కన్సల్ట్ చేయని చెప్పాడు. పోగానే అజిత్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష, ఎవరో కన్సల్ట్ సెక్రటరీకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, ఏదైతే కొడంగల్తో పాటు ఆర్మూరు కూడా పైలట్ ప్రాజెక్ట్ తీసుకోమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. వెళ్ళాను, అక్కడ ఎవరో సెక్రటరీ వెళ్తే దండం పెట్టాను. అమ్మ 5,000 మంది బిడ్డలు అద్దె కుంపలలో అంటున్నారు అని చెప్తే, లేదు రాకేష్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కాగానే అది మధిరకి వెళ్ళిపోయింది. నేను మధిరకి వెళ్ళిపోయినా ఏమలేదు, బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అన్న మీరు 2 తీసుకున్నా పర్వాలేదు, 3వది నాకు ఇవ్వండి అన్నాను. పైలట్ ప్రాజెక్ట్ మీరు 40 ఇస్తున్నారచ్చు అధ్యక్ష, 40 ఇస్తున్నారచ్చు, కానీ పైలట్ ప్రాజెక్ట్ నాకు కూడా కావాలి. అప్పుడు మళ్ళీ చెప్పాను, వెంటనే కలెక్టర్కి పోయి దండం పెట్టాను అధ్యక్ష. సార్ నాకేమది సార్ 5 ఏళ్ళు, నేను ఎక్కడ కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి వేదిక ద్వారా కూడా చెప్తాను అధ్యక్ష, నా సొంతానికి 5 ఏళ్ళలో ఎవరి దగ్గరికి రాను. అయితే 20 ఎకరాలు ఇచ్చి నేను సీఎం గారికి ఇచ్చాను, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. అధ్యక్ష పేద పిల్లల మీద కన్సిడర్ చేయండి. రెండోది ఏదేదైతే రిక్వెస్ట్ చేశానో గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇప్పటివరకు 22 లెటర్లు పెట్టిన అధ్యక్ష. 50 ఊర్ల డిగ్రీ కాలేజీ లేదు, 5 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవు, హాస్టల్స్ లేవు. మరి ఇంకొక దరిద్రం అధ్యక్ష, మీ ద్వారా ఇంకా కంపల్సరీ చెప్పాలి అధ్యక్ష. నేను ఇది 1974లో కట్టిన ఒక హాస్టల్ అధ్యక్ష, ఐలాపూర్లో గోడలు కూలిపోతున్నాయి సార్, స్లాబ్ కూలిపోతుంది, బిక్కుమంటున్నారు బిడ్డలు. ఒక్క నిమిషం దయచేసి, నేను కొడంగల్ అతను గాను, నేను ఆర్మూర్ అతను, నేను ఖమ్మం జిల్లాలో పుట్టలేదు. నేను మీలాగా సీనియర్ మంత్రులు అయితే నాకు బాగుండేది, నేను ఏదో సాయం చేశాను. ఒక్కటి అధ్యక్ష, దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్నా, దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి. ఇది బంగారు తెలంగాణ, తుప్పు పట్టిన తెలంగాణ. ప్రతి స్టీలు ప్రతి పిల్లర్ సగం ఇరిగిపోయింది అధ్యక్ష. వీడియో పెట్టాను ముఖ్యమంత్రి గారు, వీడియోలు కూడా పెడుతున్నాను మధ్యన.
దయచేసి మా బట్టి విక్రమార్కన్నకు పెట్టిన అన్న, మనం ప్రజాభవన్లు ఉండడం కాదన్న, 50 ఏళ్ల కింద బిల్డింగ్లు కూలిపోతున్నాయి, దళిత బిడ్డలు ఎవరికి చెప్పుకుంటారు అధ్యక్ష? ఎవడుంటాడు ఈ హాస్టల్లో? ఏ రెడ్డిలు ఉంటారు, ఏ ఎల్మదొరలు ఉంటారు? రెడ్డిలు ఎల్మదొరలు అంతా ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఉంటారు. ఏం చెప్తాం అసలు? ఎవరుంటారు అధ్యక్ష? ఇక్కడ ఎవరుంటారు? ఆ స్కూళ్ళల్లో ఎవరుంటారు? బాత్రూములు ఉండయి, కాంపౌండర్లు ఉండరు, టీచర్లు ఉండరు. ఎక్కడికి పోతున్నాయి ఈ మధ్యన మొత్తం 10 చోటు పోతున్నాయి. సార్ ఫస్ట్ టైం వచ్చింది ఎమ్మెల్యే మొన్న అధ్యక్ష. ఇప్పుడు ఉద్యోగాలు అంటున్నారు వీళ్ళు. టామ్కమ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్దే ఉంది. దాన్ని డెవలప్ చేయండి, దాన్ని ఇంప్రూవ్ చేయండి. యూపీ నుంచి 9,000 మంది సెలక్షన్ అయినారు. 1,38,000 జీతం అధ్యక్ష ఇజ్రాయిల్లో. లెంకండి అధ్యక్ష, వెతకండి అధ్యక్ష. రాజకీయం అధ్యక్ష, రాజకీయం ఉంటుంది. ఇలా వాళ్ళని తిట్టుకుండు, ఇలా వీళ్ళని తిట్టుకుండు. ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అవుతాం, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అవుతాం. ఎవరు శాశ్వతం అధ్యక్ష? ఎక్కడ చూసినా నేనేం తప్పు పట్టలేదు అధ్యక్ష. దయచేసి నాకు 10,000 ఇల్లు ఇప్పటికి 10 సార్లు అడిగాను, 10 లీటర్లు అయిన అధ్యక్ష. నేను అనేది ఏమంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఒక కిల్లియలేదు అధ్యక్ష. 7 లక్షల కోట్లు అప్పయింది. ఈ 5 ఏళ్ళలో మళ్ళీ కాదు, మళ్ళీ 12 లక్షల కోట్లు అప్పు అవుతుంది. మా నాన్న పుట్టాడు, 4 ఎకరాలు అమ్మాడు. నా కొడుకు, నేను పుట్టాను, 2 ఎకరాలు అమ్మాను. నా కొడుకు పుట్టాడు, 2 ఎకరాలు అయిపోయింది. సగమేమో గత ప్రభుత్వం అమ్మేసింది, సగమేమో మీరు అమ్మేయండి. మళ్ళీ వచ్చినాక ఆడమెత్త. మరి తర్వాత ఎట్లా మనం అమ్ముకుందామా? ఈస్ట్ ఇండియా కమ్యూనిటీ దేశాన్ని నమ్ముకుందామా? దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా, ఉత్తర తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. నాకు వాటా ఉంది రాష్ట్రంలో. మీరు తెచ్చే అప్పులలో ఉంది, నాకు వచ్చే సంపాదన ఉంది. మోడీ అయితే ఇంకా వేరే సమస్యలు మాట్లాడదాం. కాశ్మీర్కి 45,000 కోట్లు ఇచ్చారు, అది వేరే మాట్లాడదాం. దయచేసి ఇట్లెందుకు అన్నాం? నన్ను మేమేమంటున్నాం? నాకేమన్నా బిల్లు ఇవ్వమన్నా? కాంట్రాక్ట్ ఏమన్నా బిల్లు ఇవ్వమన్నా? ఏ ఎస్సీ బిడ్డలు అధ్యక్ష, మీరు దయచేసి మీరు పర్యటన పెట్టుకోండి ఐలాపూర్కు. మీరు దయచేసి మీ దండం పెడతాను. మీరు ఐలాపూర్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బంగారు తెలంగాణ, ఇది తుప్పుబట్ల తెలంగాణ, లేకపోతే 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుకొని ఏసీ రూమ్లలో గుర్తున్నాం మనం. కన్క్లూడ్ చేయండి రాకేష్. దయచేసి ఒకటే అధ్యక్ష, ఒక 2 నిమిషాలు అధ్యక్ష. నీళ్ళు తాగితే ఇంకా మాట్లాడుతుంది. నేనేమంటున్నాను అధ్యక్ష? దయచేసి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సీన నాగే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతామన్నారు అధ్యక్ష. తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడతామన్నారు అధ్యక్ష. మేము మొన్న అమెరికా న్యూజెర్సీలో పోయినప్పుడు 28 ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్పారు అధ్యక్ష. 28 రకాల